ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టుల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. భద్రతా బలగాల లక్ష్యంగా మావోయిస్టులు ఐఈడీ బాంబులు అమర్చగా వాటిని భద్రతా బలగాలు గుర్తించి నిర్వీర్యం చేశారు. కోహమీట పోలీస్ స్టేషన్ పరిధిలోని కోట్పర్ గుర్మా అటవీ ప్రాంత రహదారిలో మావోయిస్టులు బాంబులు అమర్చారు. అయితే మావోలు అమర్చిన 10 ఐఈడీ బాంబులను భద్రతా బలగాలు గుర్తించి నిర్వీర్యం చేశారు. కోట్పర్ గుర్మా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో మావోయిస్టులు బాంబులు అమర్చారు. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల కుట్ర భగ్నం చేశారు బలగాలు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్, దీపిక, ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా పరిధిలోని కోహమేట పోలీస్ స్టేషన్ పరిధిలో కోట్పార్ గుర్మా అటవీ ప్రాంతం రహదారి వెంట చెరువైపులా కూడా కొంత అటవీ ప్రాంతంలో కూడా సుమారు 10 ఐఈడీ బాంబులను కూడా మావోయిస్టులు అమర్చారు. మావోయిస్టులు కేవలం అమర్చింది కూడా భద్రతా బలగాలు కుమ్మింగ్ వెళ్తున్న సందర్భంలో వాటిని తలిగి ప్రాణహాని కలిగించాలని ఉద్దేశిస్తారు. మావోయిస్టులు అమర్చిన 10 ఐఈడీ బాంబులు మాత్రం మనకు భద్రతా బలగాలు కనిపెట్టిన తర్వాత వాటిని అన్ని సేఫ్ ప్లేస్ లోకి తీసుకెళ్లి వాటిని నిర్వీర్యం చేసి అక్కడికే పేల్చివేసిన పరిస్థితి నెలకొంది. తాజాగా నారాయణపూర్ జిల్లా పరిధిలోని కోహిమేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కూతల గ్రామం సమీపంలోని కోట్పార్ గుర్మా అటవీ ప్రాంతంలో కుమ్మింగ్ వెళ్లిన భద్రతా బలగాల కట్ట సుమారు 3 బెటాలియన్ సంబంధించిన పోలీసులు కుమ్మింగ్ వెళ్ళాయి. అటవీ ప్రాంతంలో కుమ్మింగ్ వెళ్లిన సందర్భంలో ఈడి బాంబులు అక్కడ మెటల్ డిటెక్టర్ సాయంతో వెతుకులాట కొనసాగిస్తుండగా భద్రతా బలగాలు తొలుత 2 ఈడి బాంబులు కనుగొన్నారు. ఆ తర్వాత కూడా అదే ప్రాంతంలో కొత్త ఈడి బాంబులు మావోయిస్టులు అమర్చారన్న తెలుసుకున్న నేపథ్యం సందర్భంలో కూడా కుమ్మింగ్ కూడా ముమ్మరం చేశారు. ఆ సందర్భంలో సుమారు ఆ ప్రాంతంలోనే అటవీ ప్రాంతంలో సుమారు 10 ఐఈడీ బాంబులు కూడా కనుగొన్న తర్వాత అటు కూడా సేఫ్ ప్లేస్ తీసుకెళ్లి అన్నింటిని కూడా మా బాంబులన్నింటినీ కూడా పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి పడుతుంది. ఇవన్నీ కూడా దాదాపు ఈ కొంతకాల క్రితం మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు కుమ్మింగ్ చేస్తూ ఎక్కడైనా తారసపడితే వాళ్ళందరూ కూడా మావోయిస్టులు వాళ్ళని పేల్చడం కోసమే భద్రతా బలగాలను అంతమొందించడం కోసమే ఏర్పాటు చేశాయని నారాయణపూర్ ఎస్పీ కూడా తెలుపుతున్న పరిస్థితి. తాజాగా ఇటీవల కాలంలోనే మావోయిస్టులు కూడా వరుస ఎదురుకాల్పుల్లో కూడా మరణిస్తున్నారు. ఇవన్నీ పాత గతంలో ఐఈడీ బాంబులు ఏర్పాటు చేసినవి అని చెప్పేసి నారాయణపూర్ ఎస్పీ కూడా తెలుపుతున్న పరిస్థితి కాబట్టి అటవీ ప్రాంతాల్లో ఏదైతే కోహిమేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్మింగ్ వెళ్ళిన భద్రతా బలగాలు కూడా ఆ ప్రాంతాల్లో ఐఈడీ బాంబులు కనుగొన్న తర్వాత ఆ ప్రాంతాల్లో కూడా క్షుణ్ణంగా కూడా కుమ్మింగ్ కూడా ముమ్మరం చేసినట్టు మరో 2 బెటాలియన్ల పోలీసులను కూడా ఆ ప్రాంతానికి తీసుకెళ్లి పూర్తిగా అటవీ ప్రాంతాన్ని మాత్రం పూర్తిగా జల్లెడ పట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దీపిక, రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.